సో మునుగోడు కాన్స్టిట్యున్సీ కొంపెల్లి కెనరా బ్యాంక్ వద్ద ఉన్నాము. సో మనకి ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు ఏ 10 మందిని ప్రశ్నించినా ఒక 2-3కి మాత్రం వచ్చిందని చెప్తున్నారు. మిగతా వాళ్ళు ఈ ₹1,00,000 లోపు రుణమాఫీకి సంబంధించి అన్ని రకాల ఎలిజిబుల్ ఉన్నప్పటికి కూడా, అంటే మనకి ఇక్కడ కూర్చున్న ఆమె కూడా చెప్తుంది ఇక్కడ. సో ఈ ఒక నిమిషం, రుణమాఫీ అయిందమ్మా మీకు? చిన్న రుణమాఫీ అయిందా? లిస్ట్లో రాలేదా ఏంటిది? మా నాన్నకు తర్వాత నాకు వస్తుంది, వాళ్ళకు ఆల్రెడీ లోన్. నీకు లోన్ ఉందా? ఎంత ఉంది? 95,000 నీకు లోన్ ఉంది. మీ అమ్మకి లోన్ ఉందా? ఎంత? అంత ఐడియా లేదు. మీ నాన్నకి ఎవరికి కాలేదు ఇంతవరకు? అయితే కాలేదు, మా నాన్నమ్మకి తప్ప ఇంకొకరికి కాలేదు. ఒక్క మీ ఇంట్లో మీ నాన్నమ్మకి అయింది. ఓకే, ఏం చెప్తారు ఇక్కడ అడిగితే? ఇంకా కాలేదు, 1,00,000 లోపు అయితే అయినాయి, 1,00,000 పైన కాలేదు అని చెప్పారు. ఇంకా సరే. సో ఇట్లా ఎవరిని ప్రశ్నించినా ఒక 2-3, 10 మందిలో 4 కూడా చెప్పట్లేదు, 2-3 చెప్తారు. ఇప్పుడు అక్కడ కూర్చుని ఒక మహిళను చూపిస్తే ఆమెకు ఉన్నది ఎంతనమ్మా? 40,000 కదా. ఆమె 40,000 లోన్ తీసుకుందట. ఆమెకు రేషన్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి, అయినప్పటికీ కూడా లోన్ అవ్వలేదని మాఫీ అవ్వలేదని చెప్తున్నారు. ఎందుకు అనేటప్పుడు బ్యాంక్ వాళ్ళు కూడా ఏమో మాకు లిస్ట్ వచ్చితేనే చేస్తాం, లిస్ట్ వస్తే మేము ఆపుకుంటామా అని చెప్తున్నారట. ఇంకొక విషయం ఏంటంటే 5 సంవత్సరాల క్రితం, అంటే మీరు ఎప్పుడు ఏ లోన్ అయితే తీసుకుంటారో అమౌంట్ 50,000 అయితే 50,000 మాత్రమే రుణమాఫీ, 90,000 అయితే 90,000 మాత్రమే రుణమాఫీ, మిగతా వడ్డీ కట్టించుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ రుణమాఫీ అయిన వాళ్ళు చెప్తున్న అంశం. అంటే ఏ బ్యాంక్ దగ్గర చూసుకున్నా మనం ఏ 10 మందిని, అంటే మనం ఒక ఉదాహరణ తీసుకుని ఒక 10 మందిని సాచురేషన్గా పెట్టుకుని అడిగితే మాత్రం ఈ రకరకాల సమస్యలు అయితే చెప్తారు. కానీ ప్రభుత్వం అనేది ఒక క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేది. మళ్ళీ ఎంచాక గేటుకు మాత్రం బలపెట్టారు. రైతు నేస్తము, రైతు రుణమాఫీ 2024, రైతు కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ అని చెప్తున్నారు. 2 లక్షల వరకు రుణమాఫీ. ఫస్ట్ ఫేజ్ ఏమైంది? నిన్న సాయంత్రం నుంచి అందరి అకౌంట్లకు వేసాము అని చెప్తున్నారు. అసలు రేషన్ కార్డు క్రైటీరియా కూడా లేదని చెప్తున్నారు. పాస్బుక్ ఆధారంగా ఎంతమందికి అయితే లోన్లు ఉన్నాయో అంతమందికి మాఫీ చేస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ప్రకారం చూస్తే లోన్ ఎంతైతే తీసుకున్నారో అసలు అమౌంట్, ఆ లోన్ అమౌంట్ వరకు కొంతమందికి అది కూడా, అంటే బంతి భోజనాలు అందరినీ కూర్చుంటారు కానీ అక్కడ నలుగురికి పెట్టుకున్న పోతున్నట్టుగా నేను ఇంతమందిని ఈరోజు వాళ్ళతో మాట్లాడించడం జరిగింది కదా. సో ఇక్కడ మనకి పుట్టపాక కావచ్చు, లేకపోతే చల్మడ కావచ్చు, అందరు కూడా ఇదే ఒక డౌట్, ఏమో రేపు మళ్ళీ వేస్తారేమో అనేసి. కానీ ప్రభుత్వం కానీ బ్యాంకులు, ప్రతి బ్యాంకు దగ్గర ఒక నోడల్ అధికారిని పెడతామని చెప్పారు. వాళ్ళు ఎవరన్నా, ఎందుకంటే బ్యాంకు వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళు అడిగిన సమాధానం చెప్పారు. దానికి సంబంధించిన ఒక నోడల్ అధికారి ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగితే ఒక క్లారిటీ చెప్పడానికి ఉంటుంది. ఇంకా మిగతా బ్యాంకులు అయితే ఏమో మాకు తెలియదు, మీరు వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర అడగండి అని చెప్తున్నారట. సో ఇప్పటికీ కూడా, అంటే వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం మేము ముందు నుంచి చెప్తున్నాము, గైడ్లైన్స్లో అయితే ఏవైతే పెట్టారో అవే ఇక్కడ ఇంప్లిమెంట్ కనిపిస్తున్నవి. అసలు మాత్రం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా బ్యాంకులో వడ్డీ కట్టి రెన్యువల్ చేసుకొని వస్తున్న నేపథ్యం కనపడుతుంది. బట్ ఈ విషయం ఏదైనా కూడా ఒక క్లారిటీ ఇచ్చుంటే, అధికారులు కానీ గైడ్లైన్స్లో కానీ ఒక క్లారిటీ పెట్టుంటే బాగుండేది. ఇప్పటికైతే ఈ కన్ఫ్యూజన్కి అయితే ఇంకా తెర తీయలేదనే చెప్పలే. ప్రతి ఒక్కరు కూడా ఇక బ్యాంకుల దగ్గరకు వచ్చి కూర్చొని పాపం వెయిట్ చేసి అడిగేసిపోతున్నారు. మాది 40 ఉంది, నాది 30 ఉంది, నాది 50 ఉంది, లేదు నాది 90 ఉంది, అంతా కలిపని మొత్తం కూడా వాళ్ళ ఒక పాస్బుక్లు, ఆధార్ కాపీ ఇవన్నీ చేసుకొని వస్తున్నారు. అమ్మ నీకైందా మాఫీ? భూమి లేదా? బ్యాంక్ వస్తే ఏమో రుణమాఫీ అయిందేమో అనుకో. దేనికి వచ్చినావు? కరువు పని పైసలకు వచ్చినావా? ఓకే. అందరిని పెట్టాలిగా మేడం. సార్ కూడా ఏం లేదు కాదు, కొంచెం వాళ్ళ గోల్డ్ అన్న చేస్తాం. భూమి వాళ్ళకేమో ఎకరాలే చేసి రైతు బంధు వేసటం. మా పేదల గురించి గింత ఆచేసేది. మాకు ఒక గుంట భూమి. మీకు అయిందా రుణమాఫీ? అయిందా? ఎంత అయింది? 26,000 ఉంటే అయింది, కానీ 1,200 చిల్లర రూపాయలు వడ్డీ కట్టమంటారు. వడ్డీ కట్ట. నువ్వు తీసుకుంది ఎంత అప్పుడు? నేను 26,000 తీసుకున్నా. 26,000 తీసుకుంటే 26,000 అయింది. వడ్డీ అయితే కట్టమంటారు. ఓకే, వడ్డీ మాత్రం కట్టమంటున్నారు. అడిగినరా మరి? అంటే ఏమంటున్నారు మరి? వడ్డీ తెలియదు మరి, వాళ్ళు అంతవరకు నీ అకౌంట్లో పడ్డాయి, అంతవరకే తెలుసు అని అంటారు మేడం. ఓకే. సో నేను చెప్పినా కదండి, ఇప్పుడు తిని కూడా చెప్తున్నారు. ఈడ చూపించిన ప్రకారము ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు. కాకపోతే ఏ రైతు అయితే ఎంత అమౌంట్, అది 2 ఏళ్ల క్రితమా, 3 ఏళ్ల క్రితమా, 5 ఏళ్ల క్రితమా ఎంత అమౌంట్ తీసుకురో అంతవరకే వాళ్ళ అకౌంట్లో పడ్డాయని బ్యాంక్ వాళ్ళని అడిగినప్పుడు, అదేంటి మాకు 2 లక్షల వరకు అన్నారు కదా, మరి మాకు వడ్డీ ఎందుకు అడుగుతున్నప్పుడు, మీ పేరు మీద మీకు వడ్డ పైసలు అంతే. సో మిగతా రిమైనింగ్ వడ్డీ ఏదైతే ఆ వడ్డీ కట్టించుకుంటున్నారు. ఇక్కడ అర్థమైన అంశం ఏంటంటే, ఇక్కడ బ్యాంకు దగ్గరకు వచ్చి ఇక్కడ ఎవరైతే వాళ్ళు రుణమాఫీ కోసం ఇక్కడ లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు చెప్తున్న అంశాలు అయితే ఇవే. సో ఖచ్చితంగా కేవలం వాళ్ళకి అసలు మాత్రమే మాఫీ, మిగతాది లేదు అని చెప్తున్నారు.